ఇక నల్గొండ జిల్లా ఆరేగూడెం గ్రామంలో డిఎన్ఎస్ గ్రీన్ ఎన్విరోస్ కంపెనీ కాలుష్యంపై గ్రామస్తులు చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. గ్రామస్తుల సమస్యపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేయడంతో నల్గొండ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తనిఖీలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కంపెనీని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి నివేదిక కోసం ఇంకా గ్రామస్తులైతే వెయిట్ చేస్తున్నారు. నివేదిక రాకముందే రాత్రి సమయంలో కంపెనీ నుంచి ఒక భారీ శబ్దం వచ్చిందని, తెల్లటి పొగతో పాటు తీవ్రమైన దుర్వాసన కూడా వెలువెత్తడంతో ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైందని అక్కడ స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాలుష్యకారక కంపెనీల మధ్య గ్రామంలో అసలు బతకాలా లేక ఊరు వదిలి వెళ్లిపోవాలా అంటూ ప్రజలు వాపోతున్నారు. కంపెనీని వెంటనే ఇక్కడి నుంచి తొలగించేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని, వ్యవసాయ భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కంపెనీ ఎదుట నిరసనను చేపట్టారు. ఈ అంశంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్థానికులు కోరుతున్నారు. నిజంగానే ఆ కంపెనీలో అసలు ఏం జరుగుతుంది, అధికారుల తనిఖీల తంతు ఎటుకి దారితీస్తోంది, అండ్ గ్రామస్తులు చెప్తున్నట్టు నిజంగా నిన్న రాత్రి ఏమైనా అక్కడ పేలిందా, పేలిన తర్వాత నిజంగానే అక్కడ ఏమైనా పేలకూడని పేలిందా, అందుకే అంత దుర్వాసన వచ్చిందా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ కంపెనీని తక్షణమే అసలు అధికారులు మూసి వేస్తారా లేదా, ఇవన్నీ ఇప్పుడు డౌట్స్ గా ఉండిపోయాయి. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, బిగ్ టీవీ ఈ ఇండస్ట్రీకి సంబంధించి రియాక్ట్ అయిన తర్వాత అధికారులు అక్కడికి వచ్చి తనిఖీలు, రిపోర్ట్స్ అంటూ కూడా హడావిడి చేశారు. కానీ నిన్న రాత్రికి కూడా మళ్ళీ అదే ఫ్యాక్టరీ నుండి ఏదో పేలుడు శబ్దం వినిపించింది, ఆ తర్వాత దుర్వాసన వచ్చింది అని అంటున్నారు స్థానికులు. అసలు ఏం పేలింది రమేష్? లోపలున్న అధికారులు కానీ స్టాఫ్ కానీ ఏమైనా చెప్తున్నారా? అధికారులు ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి, కానీ గ్రామంలో పూర్తి స్థాయిలో ఆందోళన నెలకొంది. వారంతా కూడా నిద్రపోనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. గత వారం రోజుల క్రితం కూడా వరుస కథనాలు బిగ్ టీవీలో కూడా ఇదే అంశంపై గ్రామస్తుల ఆందోళనపై చూడడం జరిగింది. దీనికి వెంటనే జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఎంక్వైరీకి పంపారు. అధికారులు వచ్చి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. మరొక వారం రోజుల్లో రిపోర్ట్ రానుంది. ఆ రిపోర్టు రాకముందే మళ్ళీ కూడా భారీ శబ్దంతో కంపెనీలో పేలుడు సంభవించి కూడా తెల్లటి పొగలు, మొత్తం కూడా దుర్వాసన వెదజల్లేటువంటి పొగలు గ్రామం అంతా కూడా విస్తరించడంతో గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీకి ఒక 100 మీటర్ల దూరంలోనే ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ విద్యార్థులు కూడా అక్కడే ఉంటారు. వారు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పక్కనే పంట పొలాల్లో మొత్తం కూడా కూలీలు కూడా ఎవరు పంట పొలాలకు రానటువంటి పరిస్థితి. ఆ కూలీలకు రైతులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైనా మా భూములన్నా మీరు కొనండి, లేకపోతే మేము ఇక్కడ బ్రతికే పరిస్థితి లేదు, ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారని 3 సంవత్సరాల నుంచి కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. రమేష్, గతంలో కూడా అక్కడ ఇన్స్పెక్షన్స్ జరిగినట్టుగా చెప్తున్నారు. అప్పట్లో అసలు నిజంగానే ఇన్స్పెక్షన్స్ జరిగాయా? ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత అధికారులు ఏం రిపోర్ట్ ఇచ్చారు? రైట్, ఇన్స్పెక్షన్ జరిగింది. అక్కడ మొత్తం కూడా శాంపిల్స్ సేకరించారు. మనం కూడా ఆ రోజు అక్కడే ఉన్న మొత్తం పొల్యూషన్ బోర్డు అధికారులు వచ్చి శాంపిల్స్ సేకరించి బయటికి వస్తున్నటువంటి క్రమంలో గ్రామస్తులు అంతా కూడా అధికారులను కూడా ముట్టడించడం జరిగింది. ఎప్పుడు ఈ విధంగా తనిఖీలు చేస్తుంటారు, కానీ ల్యాబ్ రిపోర్ట్లని బయట పెట్టారు. కానీ ఇప్పటికైనా కష్టం, బిగ్ టీవీ తమకు అండగా ఉంది, న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కూడా రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలుంటాయి, ఖచ్చితంగా కంపెనీపై యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇటు రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అధికారులు ఇటు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? అక్కడ పబ్లిక్ డిమాండ్స్ ఏంటి? వాటికి అనుగుణంగానే అక్కడ అధికారులు పనిచేస్తున్నారా? రిపోర్ట్ కి 2 వారాల సమయం పడుతుందని గతంలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆ రిపోర్ట్ వెళ్ళి కూడా వారం రోజులైంది. మరొక వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. రిపోర్టు ఆ పరిస్థితి అలా ఉంచితే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ మాత్రం ఆ భారీ శబ్దాల పేలుడు, అక్కడ మొత్తం కూడా పొగలు కమ్ముకోవడం, మొత్తం దుర్వాసన వెదజల్లడం, గ్రామాల్లో బతకలేని పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. ఆ గ్రామాన్ని విజిట్ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే విప్ వేముల వీరేశం దృష్టికి కూడా బిగ్ టీవీ తీసుకెళ్లింది. వీరేశం కూడా ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. గ్రామంలో మొత్తం ఒక ఆందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో మొత్తం మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన దృశ్యాలను కూడా మనం చూడండి. గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. గ్రామస్తులని ఎవరు కూడా ఆదుకోవట్లేదు. ఇప్పుడు గ్రామంలో ఉండేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా మా భూములు మీరే కొనండి, ఇంకా కంపెనీనే కొనండి, లేకపోతే ఇక్కడ ఈ గ్రామంలో ఉండలేమంటున్నారు. మరొక వారం రోజుల్లో రిపోర్ట్ రానుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే గతంలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కూడా ఆ విన్నపాలు సేకరించినా కానీ ఎవరు కూడా కంపెనీ వద్ద
రావడం, షాంపిల్స్ సేకరించడం ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు బిగ్ టీవీ రంగంలోకి దిగి గ్రామస్తులతో మొత్తం ఆ సమస్యలన్నీ కూడా జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మనం కూడా వేచి చూడాలి. కానీ ఆ రిపోర్ట్ రాకముందే గ్రామంలో సమస్య మరింత ఉధృతం అవుతుంది. కాబట్టి అధికారులు ఈ విషయాన్ని కూడా మరో పరిగణలోకి తీసుకోవాలని కూడా బిగ్ టీవీ కోరుకుంటుంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్. అయితే అక్కడ పబ్లిక్ అసలు ఏమంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారి ఆన్ గ్రౌండ్ నుండి చూద్దాం. ఈ బాయికాడికి నేను రాను అని నా బాయికాడికి ఎవరు వస్తలేరు. నా పంట నష్టం నాకు జరుగుతుంది. నా బాయికాడికి ఎవరు ఈ కంపెనీ తీసుకొస్తారా? వీళ్ళు నాకు పని ఉంది, కూలీలు చేపిస్తారా, నాటేపిస్తాడా? వీళ్ళు లేకపోతే నా భూమిని కబ్బ చెప్తా. వీళ్ళు తీసుకోవాను, లీవుకి తీసుకుంటారా, వీడు కొంటారా, కొనుక్కోమని చెప్పు, నేను అమ్ముకొని పోతా. అంతేగాని నాకు మాత్రం మొత్తం మీద నాకు న్యాయం చేయాలి. అంతే నాకు కావాల్సింది. అంతే, నేను ఏమంటలేను, నాకు న్యాయం చేయాలి. అక్కడ పబ్లిక్ మూడే డిమాండ్స్ చేస్తున్నారు. ఆ కంపెనీని మూసివేస్తారా, లేక మా భూములను కొనేసి మమ్మల్ని బయటికి పంపిస్తారా? సో ఈ రెండు డిమాండ్స్ కు సంబంధించి అండ్ ఇటు పీసీబీ ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి వచ్చే నివేదిక ఎప్పుడు వస్తుంది, ఆ తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారు, ఈ మూడు డిమాండ్స్ పబ్లిక్ నుండి గట్టిగా వినిపిస్తున్నాయి. బిగ్ టీవీ రియాక్ట్ అయిన తరువాత కలెక్టర్ రియాక్ట్ అయ్యారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దిగొచ్చింది. కానీ అంతకంటే ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకంత తాత్సారం చేసిందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకే తెలియాలి, అక్కడున్న అధికారులకే తెలియాలి. ఒక కంపెనీ నుండి దుర్వాసన రావటం, పొగలు రావటం, అక్కడ ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా కూడా అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏసీ రూమ్స్ లో కూర్చున్న అధికారులకి కనీసము అక్కడికి వెళ్ళి చూడాలి అని కూడా అనిపించలేదా? అంటే మీ బాధ్యత చేయడానికి కూడా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని తట్టి లేపాల్సిన అవసరం ఉందా? మరి ఒక్కసారి అధికారులు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తున్నారో, ఇది బిగ్ టీవీ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి అక్కడున్న నిజాలను బయటికి తీసిన తర్వాత అక్కడున్న అధికారుల్లో చలనం వచ్చింది. బిగ్ టీవీ దీనికి సంబంధించిన ఎవ్రీ అప్డేట్, పిన్ టు పిన్ అప్డేట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు, ఆ తర్వాత అక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేంత వరకు కవర్ చేస్తూనే ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఏమున్నా సరే బిగ్ టీవీని సంప్రదించండి. మేము డైరెక్ట్ గా అక్కడికి వస్తాం, మా రిపోర్టర్స్ డైరెక్ట్ గా అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ సమస్యకు సంబంధించి అధికారులు రెస్పాండ్ అయ్యేంత వరకు మేము మీ గలాన్ని